వెంకటరమణారెడ్డి గారి అభ్యర్థిగా నిలబెట్టుకోవడం జరిగింది. మరి వారి యొక్క సేవలు జంగా రమణారెడ్డి గారి సేవలు గ్రామానికి ఎన్నో విధాలుగా మరి ఆయన గుడి కానీ లేకపోతే వాటిలో వీధి దీపాలు కానీ మన గుట్టపైకి మెట్లు కానీ ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇంతకుముందు చేయడం జరిగింది. ఆ యొక్క అభివృద్ధిని మీరు దృష్టిలో ఉంచుకొని మరి అభ్యర్థి జంగా శిరీష గారిని ఉంగరం గుర్తుపై ఓటు వేసి వారిని ఆశీర్వదిస్తారని నేను కోరుతా ఉన్నాను. సుందరగిరి గ్రామంలో రేపు ఆదివారం జరగబోతున్న స్థానిక సంస్థల్లో భాగంగా గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మేము మా భార్య జంగా శిరీష మరియు రమణారెడ్డి గారు కూడా ఇక్కడ మన సర్పంచ్ అభ్యర్థిగా ఉండడం జరిగింది. అలాగే మేము ముఖ్యంగా ఇంతకుముందు వార్డు మెంబర్గా కానీ దేవాలయ చైర్మన్గా కానీ ఇటు సింగిల్ విండో చైర్మన్గా కానీ ఇప్పుడు కొనసాగుతున్న సేవలు అందరికీ కూడా గ్రామ ప్రజలకు తెలిసిందే. ముఖ్యంగా మాకు అవకాశం ఇచ్చినప్పుడు వార్డు నెంబర్లో కానీ వీధి దీపాలు కానీ మరి బోర్లు తాగునీటి వసతి కానీ మరియు ఇప్పుడు దేవాలయ చైర్మన్ చేసినప్పుడు కూడా అక్కడ ఏం జరిగినది అనేది ప్రతి ఒక్క గ్రామస్తునికి కూడా తెలిసినదే. అలాగే మాకు త్రిపుల్.ఎస్ అని చెప్పి స్వచ్ఛంద సంస్థ ద్వారా మేము గుట్టపైకి కూడా మెట్ల నిర్మాణం అనేది మీరందరూ చూసిందే. అలాగే ఈసారి మాకు సర్పంచ్గా మళ్ళీ జనరల్ స్థానంలో మాకు మళ్ళీ ఎప్పుడు అవకాశం రాదు కనుక మాకు ఇట్టి అవకాశాన్ని మేము కూడా గ్రామ సేవకై వినియోగించడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మాపై మేము గతంలో చేసిన పనులను దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా మమ్మల్ని కూడా మా సేవలను మేము ఇంకా సరే పదవిలో ఉన్నా లేకున్నా అవి ఎప్పుడు గ్రామానికి అంకితమే. అలాగే మీరందరూ కూడా గ్రామస్తులు కూడా ఆలోచించి మాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి మాకు ఉంగరం గుర్తుపై ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదించగలరని కోరుచున్నాం. మేము వార్డు ఇక్కడ మనం ప్రచార నిమిత్తం మేము పోయినప్పుడు కూడా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు కొన్ని వీధి దీపాలు ఇంటింటికి కొంచెం కరెంటు సమస్యలు కానీ ఇటు కొన్ని సీసీ రోడ్డు సమస్యలు కానీ కొన్ని ఊరుకు సంబంధించిన చెరువు కాడికి బతుకమ్మ రోడ్డు కానీ సీసీ రోడ్డు కానీ అలాగే ఇటు బంజరపల్లె రోడ్డు కానీ మిగతావి చాలా పనులు మేము గమనించడం జరిగింది. వీటిని ఖచ్చితంగా ఇటు గ్రామ పంచాయతీ భవనం కానీ కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ అటు వైద్యశాల కానీ మన ఊరుకు సంబంధించి ప్రధానంగా ఇవైతే కంపల్సరీ కావాల్సినవి. ఇవి ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంటున్నాయి కూడా గ్రామస్తులు ఉన్నారు. ఇవి ఖచ్చితంగా ఉంటేనే వీటి అన్నిటి కూడా మనకు అందుబాటులో ఉండాల్సిన విషయమే. ఇది అందరికీ మీకు తెలిసిందే. ఇలాంటి పెండింగ్లో ఉన్న సమస్యలను ఖచ్చితంగా మేము అమలు చేసి తీరుతామని చెప్పి మాపై నమ్మకంతో కూడా చాలామంది మాకు సహకరించడం జరుగుతుంది. ఇది మీ ఆశీర్వాదం ఉంటేనే ఇవన్నీ కూడా నేను కొనసాగించి తొందరగా పూర్తి చేయడానికి కూడా మీకు హామీ ఇస్తున్నాను. ఓకే. హృదయపూర్వక నమస్కారాలు. నేను జంగా శిరీష వెంకటరమణారెడ్డిని మాట్లాడుతున్నాను. నేను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది. ఈ ప్రచారంలో భాగంగా ప్రతి వార్డును సందర్శించడం జరిగింది. అందులో సమస్యలను కూడా తెలుసుకోవడం జరిగింది. సర్పంచ్గా గెలిపిస్తే ఆ సమస్యలను తీర్చుతామని మీ భారీ మెజార్టీతో గెలిపించగలని కోరుతున్నాము. మీ యొక్క అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుపై వేసి మమ్మల్ని ఆశీర్వదించగలని కోరుతున్నాము.